కియా సిరోస్కి ఎంతవరకు బడ్జెట్ పెట్టచ్చు, ఇందులో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది, వీటితో పాటు దీని షార్ట్ టర్మ్ డ్రైవ్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. సో ఈ కార్ ని ఇప్పటి వరకు 2 times డ్రైవ్ చేశాను. ఓవరాల్ డ్రైవ్ ఫీల్ అయితే బాగుంది. సీటింగ్ కంఫర్ట్, డ్రైవబిలిటీ, రోడ్ విజిబిలిటీ, సస్పెన్షన్, బ్రేకింగ్ అన్ని బాగున్నాయి. నాకైతే ఎక్కడ మేజర్ ఇష్యూస్ కనిపించలేదు. బట్ పెట్రోల్ ఇంజిన్ లో మాత్రం అంత దమ్ము లేదు. డీజిల్ కొంచెం బెటర్ గా అనిపించింది. ఈ కార్ కి మాక్సిమం 15 లక్షల వరకు పెట్టచ్చు. పెట్రోల్ లో అయితే హెచ్టీకే ఆప్షనల్ అండ్ హెచ్టీకే ప్లస్ వేరియంట్స్ 15 లక్షలకు వచ్చేస్తాయి. అండ్ వీటిలో హెచ్టీకే ప్లస్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. కమింగ్ టు డీజిల్, హెచ్టీకే ఆప్షనల్ అండ్ హెచ్టీకే ప్లస్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్. కానీ ఈ అన్ని వేరియంట్స్ లో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఎల్ఈడి హెడ్ లైట్స్ ఇవ్వట్లేదు. ఇంకా ఆటోమేటిక్ వేరియంట్ కొనాలి అనుకునే వాళ్ళని సిరోస్ బాగా డిసప్పాయింట్ చేస్తుంది, ముఖ్యంగా డీజిల్లో. ఎందుకంటే డీజిల్ ఆటోమేటిక్ కావాలంటే మీరు 20 లక్షల పైనే ఖర్చు పెట్టాలి. అదే పెట్రోల్ ఆటోమేటిక్ స్టార్టింగ్ ప్రైస్ 16,31,000. అనవసరమైన ఫీచర్స్ కొన్ని తగ్గించి అవసరమైనవి బడ్జెట్ లో ఇచ్చుంటే బాగుండేదని నా పర్సనల్ ఒపీనియన్. దీని మీద మీ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.